ఫస్ట్ పాయింట్ చదివి. ఫస్ట్ పాయింట్ మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్. వ్యవసాయం ద్వారా ఆదాయం అనేది సంపాదిస్తే, అంటే వ్యవసాయం చేసి పంటలు అనేవి పండించడం ద్వారా డబ్బు అనేది సంపాదిస్తే దాని మీద ట్యాక్స్ అనేది కట్టాలంటే ట్యాక్స్ ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అంటే ఏంటంటే పూర్తిగా మినహాయింపు. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని మనం ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్, ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ అనేది చెప్పడం జరుగుతుంది. అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 సెక్షన్స్ కూడా క్లియర్ గా గుర్తుపెట్టుకుని కరెక్ట్ గా రాయాల్సి ఉంటుంది. అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్. అలా ఒక్కొక్క సెక్షన్ కి సబ్ సెక్షన్ కి ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో మనకి ఏముంది అంటే షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ అంటే ఏంటంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు. అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో బిజినెస్ అనేది చేసి వాళ్ళంతా కూడా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బిజినెస్ అనేది చేసి ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తే ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. అంటే హెచ్యుఎఫ్ ద్వారా ఇన్కమ్ అనేది షేర్ అనేది వస్తే గనక దానికి ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అనేది చెప్తున్నాం. అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 2